అప్పుడే తెల్లవారుతుంది. ప్రారంభ కాంతి రోడ్డు మీద వాహనాలు వెళ్లటం మొదలయ్యాయి. రోడ్డు పక్కన చిన్న గదిలో నిద్రలేచాడు విజయ్. ఎన్నో అవమానాలు, మనసులో ఎంతో ఆవేదన. ఇప్పటికీ తన ఇంజనీరింగ్ పూర్తి అయి 2 సంవత్సరాలు అవుతున్న ఉద్యోగం రాలేదన్న బాధ ప్రతి ఉదయం, ప్రతి రాత్రి అతడిని వేధిస్తూనే ఉంది. తన తల్లి తండ్రులకి ఏం చేయలేకపోతున్నాను. వాళ్ళకి వయసు పెరిగిపోతుంది. వాళ్ళకి ఆరోగ్యం బాగూలేకపోయినా అప్పులు చేస్తూ ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నారు. చేతికి వచ్చినా కొడుకు ఉన్న కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. నేను ఉండి ఏం లాభం ఇంకా అనే గుండెలు నిండిన విజయ్ బాధ వర్ణనాతీతం. తన పేరు మీద ఒక లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో అప్పు చేసి 1 సంవత్సరం ఇన్సూరెన్స్ అంతా ఒకటేసారి కట్టాడు. విజయ్ అనుకున్నాడు, వీళ్ల అప్పు కట్టి నేను చనిపోతాను అని. ఆ తరువాత తన తల్లిదండ్రులకి డబ్బులు వస్తే వాళ్ళ ఆరోగ్యానికి అయినా వాడుకుంటారని నిశ్చయించుకున్నాడు. కానీ విజయ్కి తరువాత తెలిసింది ఏంటి అంటే, మినిమం 2 సంవత్సరాలు కడితే ఆ ఇన్సూరెన్స్ అనేది రీడెమ్ అవుతుంది. విజయ్ ఆలోచనలో పడ్డాడు. ఇంకా నాకు ఒక్క క్షణం కూడా బ్రతకాలని లేదని రైల్వే ట్రాక్స్ వైపుగా వెళ్ళాడు. అక్కడ నుండి ట్రైన్ చాలా పెద్దగా హార్న్ కొడుతూ వస్తూ ఉండటం చూశాడు. తరువాత ఏం జరిగింది అని తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ట్యాప్ చేసేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ యాడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.